యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రే చిన్నోడా, ఇంకా చైత్ర నీ మీద ఈగను కూడా వాళ్ళేదురా. చూసారా పిన్ని తన వేషాలు? అది వేషం వేస్తుంది, ఎందుకంటే డమ్మీ కదా. మరి విరాజ్ ఏంటి, దాని మాయలా ఉన్నాడా లేక విరాజ్ కూడా? బావ చైత్ర వచ్చిందన్న సంతోషంలో నిజమేదో మోసమేదో చూడలేకపోతున్నాడు అంతే మా. ఏంటోనే, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. చైత్ర, విరాజ్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వంటలన్నీ రెడీగా ఉన్నాయి, రండి భోంచెదురు గాని. హంస, మీరేంటి అక్కడే నిలబడ్డారు? మీరు కూడా రండి. పదండి. అత్తయ్య గారు, మీరు కూడా రండి. పదరా. ఏంటదినా, చాలా వెరైటీలా చేసినట్టున్నావు. అవును హంస, అన్ని చైత్రకిష్టమైన వంటలే ఈరోజు. ఒక్క రోజులో అన్ని తినేస్తుందా చైత్ర? అమ్మా చైత్ర, నువ్వు భోజనం చేయగానే నా దగ్గరికి రామ్మా. నీకు దిష్టి తీయాలి. కొందరి దిష్టి కళ్ళు నీ మీద పడ్డాయి. ఏం చైత్ర, ఇన్ని డిషెస్ ఎప్పుడు చూడలేదనుకుంటా. చూడకపోవడం ఏంటే, ఇంతకు ముందు తాను ఇక్కడ ఉన్నప్పుడు డైలీ ఇలాగే మనతో పాటు తినేది కదా. తనేదో ఇవన్నీ కొత్తగా చూస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి అత్తయ్య? అంటే తనేదో కొత్తగా చూస్తుంది కదా, అంటే కొన్ని రోజులు ఇక్కడ లేదు కదా, అందుకే అడిగానులే. వీళ్ళేదో ముచ్చట మొదలు పెట్టబోతున్నారు. మన నోరు జారుడు కంటే గమ్మునుండడమే మంచిది. కానీ పిన్ని, కొన్ని రోజులు చైత్ర ఎక్కడుందో ఏం చేసిందో తెలియదు, కానీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంతకీ ఆ కొన్ని రోజులు ఎక్కడున్నా చైత్ర? చైత్ర ఎక్కడుందో ఎలా ఉందో తనకే తెలియని పరిస్థితుల్లో ఉంది స్మైలీ. ఒకవేళ తను ఎక్కడుందో తెలిస్తే రాగానే చెప్పేది కదా, అంతే కదా చైత్ర? అవును పిన్ని. నీకు ఇబ్బంది కలిగేలా అడుగుంటే సారీ చైత్ర. భోంచేద్దామా? చైత్ర, ఆ రోజు హనీమూన్కి వెళ్లాల్సిన నువ్వు ఉన్న పలంగా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళావు? అవును చైత్ర, నువ్వు వచ్చిన ఆనందంలో అసలు నేను ఆ విషయమే పట్టించుకోలేదు. ఆ రోజు ఇంట్లో నుంచి ఎక్కడికెళ్ళావు? హనీమూన్ పెట్టుకొని బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అసలు? అమ్మా, అవన్నీ ఇప్పుడు ఎందుకు? తను తిరిగి వచ్చాక సంతోషంగా ఉన్నాం కదా, మళ్ళీ ఆ పాతగతం గురించి ఎందుకు? అవునమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏంటి? అవునరా హంస, అనవసరమైన టాపిక్ రండి లేపుతావే నువ్వు. అత్తయ్య ఏదో ఎక్స్పెక్ట్ చేసి కావాలని టాపిక్ రైజ్ చేస్తుంది మామ్. అడగనివ్వండి. విరాజ్, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
అసలు ఆ టాపిక్ ఎందుకు అడిగానంటే మన ఫ్యామిలీ తనకి యాక్సిడెంట్ అయి చనిపోయిందని ఎంత బాధపడ్డాం. అసలు ఆ రోజు తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తనే బయటికి వెళ్ళకపోతే యాక్సిడెంట్ అయ్యేదే కాదు. ఆ హనీమూన్కి తను వెళ్ళుంటే మన ఫ్యామిలీ కొన్ని నెలలు విషాదాన్ని అనుభవించేదే కాదు. పిన్ని చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా విరాజ్. అమ్మా చైత్ర, ఆ రోజు నువ్వెక్కడికెళ్ళావు? అవునే మనవరాలా, నువ్వు అసలు బయటికి ఎందుకు వెళ్ళావో అర్థం కావడం లేదు. ఎందుకెళ్ళావు? లేని ప్రమాదం ఎందుకు కొని తెచ్చుకున్నావు చెప్పు తల్లి. చైత్ర, పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా, చెప్పు. చైత్ర ఏం చేసినా బావ కోసమే చేస్తుందమ్మా. ఏం చైత్ర? ఏంటి చైత్ర, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు చైత్ర. నేను చెప్తాను. అడిగింది నిన్ను కాదు విరాజ్, చైత్రని. మేము అడిగిన ప్రశ్నకి తనొక్కతే సమాధానం చెప్పగలదు. చెప్పు చైత్ర. నేనే చెప్తాను. చెప్పు చైత్ర, నా కోసమే కదా నువ్వు బయటికి వెళ్ళావు. వాడెవడో నా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే నన్ను కాపాడడానికే కదా నువ్వు బయటికి వెళ్ళావు. చెప్పవే చెప్పు. విరాజ్ చెప్పింది చెప్తే నా దగ్గరున్న కాల్ రికార్డ్తో అది తప్పని చెప్పి నువ్వు నకిలీవని నిరూపించి అందరికీ నీ బండారం తెలిసేలా చేస్తాను. చైత్ర, విరాజ్ ప్రాణాల్ని కాపాడ్డానికి వెళ్తే ఆ విషయం చెప్పొచ్చు కదా. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? చైత్ర గారు, మీరేదో మంచి కోసమే వెళ్ళుంటారు కదా, అదేంటో నిర్భయంగా చెప్పండి. అది ఆ రోజు నేను అక్క మహి అక్క, నేను ఇలా చూస్తానని నేను అస్సలు అనుకోలేదక్క. తను ఒంటరి దాన్ని చేయలేక ఆ దేవుడు నిన్ను మళ్ళీ ఇక్కడికి పంపించాడేమో అక్క. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవు కదక్క. వెళ్ళను. మీ అక్క చెల్లెల ఆప్యాయతలు ఆపుతారా? చైత్ర చెప్పు. నీ సమాధానం కోసం మేమందరం చూస్తున్నాం.
ఆ రోజు హనీమూన్కి వెళ్లకుండా నువ్వు బయటికెందుకు వెళ్ళావు? అత్తయ్య చెప్పాను కదా, ఎన్నిసార్లు అదే అడుగుతావు? నువ్వు చెప్పిందే చైత్రని చెప్పమను విరాజ్. చెప్పవే. వీళ్ళు వదలట్లేదు. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దోస్తు చెప్పిందే చెప్పేద్దాం. ఎంతసేపు చైత్ర? జరిగింది చెప్పడానికి ఎంతసేపు? ఎందుకు నువ్వు నోరు తెరవట్లేదు? చెప్తాను. అసలు అక్క, నువ్వు ఆగక్క. నువ్వు ఎప్పటికీ చెప్పవు, నేనే చెప్తాను. అడిగింది నిన్ను కాదు, మీ అక్కని. తనే సమాధానం చెప్తుంది. మా అక్క తనంతట తాను ఎప్పటికీ చెప్పలేదు. ఎందుకంటే మా అక్కకి తన వాళ్ళ కోసం త్యాగం చేయడమే తెలుసు. అందుకే జరిగింది తను చెప్పదు. నేనే ఆ విషయం చెప్తాను. మా అక్క నా కోసమే బయటకొచ్చింది. ఎందుకంటే నా మెడలో తాళి కట్టిన నీచుడు నా ప్రాణాలు తీస్తానని మా అక్కని ఫోన్ చేసి బెదిరించాడు. మా అక్కని హనీమూన్కి వెళ్లకుండా ఆపాడు. అప్పుడే మా అక్క నా కోసం బయటకొచ్చింది. అలా వచ్చి ప్రమాదంలో ఇరుక్కుంది. నెల్లు ఈ కుటుంబానికి, మాకు, రాక్ స్టార్ కి విషాదాన్ని మిగిల్చింది. చివరికి ఇలా తిరిగొచ్చింది. పిన్ని, ఇదే జరిగింది. తోడబుట్టిన చెల్లెల్ని నేను బతికించుకోవడం కోసమే వెళ్ళాను, అంతే. నీదెంత మంచి మనసమ్మా చైత్ర. నీ సంతోషాన్ని వదులుకొని నీ చెల్లెలి ప్రాణాల కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా అమ్మా? విరాజ్, ఈసారి ఆ నీచుడు కనపడితే వాడికి సరిగ్గా బుద్ధి చెప్పాలి. అమ్మ చైత్ర, ఏదేవైనా నీ అక్క చెల్లెళ్ళని ఆ దేవుడు మళ్ళీ కలిపాడు. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందరం కలిసి భోంచేద్దాం పదండి. అమ్మా మహి, నువ్వు కూడా పద తల్లి. అలాగే బామ్మగారు. పదండి నాన్న. దాన్ని తండ్రి పరిమేస్తానని చెప్పారు కదమ్మా. ఆ మహి వస్తుందని నాకేం తెలుసు? అసలు ఇప్పుడు మహి ఎందుకు వచ్చింది పిన్ని? అది కరెక్ట్గా డమ్మిని కాపాడడానికే వచ్చినట్లుంది. కొంపతీసి ఆ పృథ్వీగడు మనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ మహి గాని వినేసిందా ఏంటి? అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఆ మహారాణి వచ్చి తిని తరిస్తుంది. ఈ కూరలు తింటే తరించడం కాదు,
ఒంట్లో ఉన్న నొప్పులన్నీ ఒకేసారి వస్తాయి. నా చేత కిలోల కిలోలు ఉల్లిపాయలు కట్ చేయించి మా అమ్మ చేత నా చేత ఎన్ని వంటకాలు చేయిస్తారా? అందుకే ఈ రివెంజ్. నేను బాధపడిన దానికి నువ్వు డబ్బులు బాధపడాలి. ఇంక లేట్ ఎందుకు, పిలిస్తే అయిపోతుంది. అక్కాయలు, కానిస్టేబుల్ అక్కాయలు. ఏంటి? మా మహీ మహారాణి కోసం మేము వంట చేసి పెట్టాం. ఆవిడ వచ్చి తింటే మేము ఆనందపడతాం. అబ్బో, బాగా కష్టపడ్డట్టున్నారు. అవును, ఆహా. నా మహీకి రుచిగా లేకపోతే నాకు అస్సలు నచ్చదు కదా. అందుకే నలభీమ పాకంలా వంటలు శుచిగా రుచిగా చేసి పెట్టాను. మీరంత కష్టపడ్డారుగా, మీ వంటలు మీరే తినండి. ఏంటి, ఏమన్నారు? మహి భోజనానికి రానని చెప్పింది. మీ వంటలు మిమ్మల్నే తినమంది. అదెలా కుదురుతుంది? మహీ కోసం చేసింది నేనెలా తింటాను? కావాలంటే మీరు తినండి, రండి కూర్చోండి. మాకొద్దు అంటున్నావంటే దీంట్లో ఏదో కలిపావు కదా. నేనేం కలుపుతాను, నాకు అలాంటి అలవాట్లేదు. అయినా నేను ఈరోజు ఉపవాసం. మర్యాదగా నిజం చెబుతావా లేక సత్య పరీక్ష చేయించనా? సత్య పరీక్ష ఏంటి? ఏ మర్చిపోయావా? గుర్తు రాలేదా? ఒకరోజు మీ ముందు మరిగే నూనె పెట్టి ఏ తప్పు చేయకపోతే మరిగే నూనెలో చేతులు పెట్టండి, మీరు నిజాయితీ పరులైతే చేతులు కాలవు, లేకపోతే కాల్తాయని నిజం ఒప్పుకోండి అంటే అప్పుడు మేం తప్పు చేశామని ఒప్పుకొని నా చేత చెంపదెబ్బలు తిన్నావు, గుర్తుందా? ఏంటి గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. సత్య పరీక్ష చేయించనా మరి? వద్దు. అయితే తిను. తిను. అంటే చెయ్యి. కూర్చో. పర్లేదు కూర్చో. చెయ్యి వాష్ చేసుకొస్తాను. పర్లేదు కూర్చో. మీరు వెళ్ళండి, నేను పెట్టుకుంటాను. చాలు. కూర కూడా మీరే వేస్తారా? నేనే వేస్తాను. చాలు చాలు. తిను. తినమంటుంటే. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? మళ్ళీ వచ్చి నువ్వే తినాలి. అక్క, రాక్ స్టార్, నేను వెళ్తాను. అప్పుడే వెళ్తావా? వెళ్ళాలి రాక్ స్టార్. కాసేపు ఉండొచ్చు కదా మహి. లేదక్క, నేను వెళ్తాను. ఇంకా రాక్షసుల మధ్య ఆ నరకంలో ఎందుకున్నాడు? నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా మహి. మంచి ఐడియా. ఇక్కడైతే వాళ్ళు నిన్నేం చేయలేరు. రాక్ స్టార్, నేనిక్కడ ఉండలేను. నా వాళ్ళ మీద పగ సాధించిన వాళ్ళని నేనంత ఊరికే వదలను. ఈ పగలు ఇవన్నీ ఎందుకు మహి? వదిలేసేయ్. నువ్విక్కడే ఉంటే చాలా బాగుంటుంది. లేదక్కా, వాళ్ళను వదలను. వాళ్ళు పెట్టిన టార్చర్కి అంతకు అంతా వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు ఆ రివెంజ్ల వల్ల నీ జీవితం నాశనం అవుతుంది. వదిలే. రాక్ స్టార్, కొత్తగా నా జీవితం నాశనం అవడం లేదు. ఆ నీచులు ఎప్పుడు నాశనం చేశారు. అలాంటి వాళ్ళని హాయిగా ఉండనివ్వకూడదు. నాలానే ఇంకొకరి జీవితంతో వాడు ఆడుకోకూడదు. సరే, ఉంటాను. బాయ్ రాక్ స్టార్. ఏంటి మహి, అప్పుడే వెళ్ళిపోతున్నావా? అవునత్తయ్యా. వెళ్దూలే కాని ముందు స్వీట్ తీసుకో. తీసుకో. చైత్ర, విరాజ్, చూసావా పిన్ని? ఆ మహి వచ్చి అక్క కాని అక్కని కాపాడుకొని వెళ్ళిపోతుంటే బతికిపోయానని ఆ డమ్మి చైత్ర పండగ చేసుకుంటుంది. మనం మాత్రం ఏం చెయ్యలేక చేతకాక వాళ్ళ సంతోషానికి చేసుకున్న స్వీట్స్ తింటున్నాం.
అలా ఎందుకు అనుకుంటున్నావు లయ? ఇంకెలా అనుకోవాలి మామ్? రేపు మనం గెలిచే గెలుపుకి ముందే నోరు తీపి చేసుకుంటున్నాం అనుకోవచ్చు కదా. రేపు గెలుస్తామా? ఎలా? ఈ పూట దాన్ని కాపాడడానికి వచ్చింది, రేపు పట్టించి వెళ్తుంది. అదేలా మామ్? చూపిస్తాను. అయినా అప్పుడే ఎలా వెళ్తావు కోడలి పిల్ల? ఏంటత్తయ్య కొత్తగా పిలుస్తున్నారు? నేను నీకు అత్తయ్యనైతే వరుసకి నువ్వు నాకు కోడలివే కదా. అంతే కదా మహి. సరే వెళ్ళొస్తానత్తయ్య. అరే, అప్పుడే ఎలా వెళ్తావు మహి? ఇన్ని రోజుల తర్వాత మీ అక్క తిరిగి వస్తే నువ్వేంటి చుట్టపు చూపు చూసి వెళ్ళిపోతానంటున్నావు?